తో అయితే గైస్ నేను ఇవాళ బ్లీచ్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి భూమి చూపిస్తారు. అక్కడ మొత్తం అన్ని సోల్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేసేసాయి. అప్పుడే మనకి రూకియా అనే అమ్మాయిని చూపిస్తారు. అమ్మాయి ఒక సోల్ రీపర్ అండ్ తను అటాక్ చేసింది. మన హీరోని చూపిస్తారు. హీరోని కొంతమంది కొడదామని చూస్తారు, కానీ హీరో వాళ్ళని కొట్టేశాడు. అండ్ ఫ్లవర్ వాస్ ఇరగొట్టినందుకు వాళ్ళని తిట్టాడు కూడా. అండ్ దాని తర్వాత వాళ్ళు అయితే సారీ అని చెప్పారు. అయితే వాళ్ళు ఇంకొకసారి ఇలా చెయ్యమని కూడా చెప్పారు. అండ్ దాని తర్వాత వాళ్ళని కూడా కొట్టాడు మన హీరో. అండ్ దాని తర్వాత హీరో ఒక గోస్ట్తో చెప్తాడు ఫ్లవర్ వాస్ గురించి. అయితే వాళ్ళు కూడా అది చూస్తారు. అండ్ దాని తర్వాత వాళ్ళని కొడతాడు. దాని తర్వాత వాళ్ళ మీద కోపపడతాడు కూడా. అయితే దాని తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళని కొట్టిన తర్వాత హీరో ఒక గోస్ట్తో మాట్లాడతాడు. ఆ గోస్ట్ అయితే మన హీరోకి ఒక గోస్ట్తో మాట్లాడే పవర్ ఉంటుంది. అండ్ ఆ గోస్ట్ ఏమంటుందంటే థ్యాంక్ యూ అంటుంది. అండ్ హీరో తనకి ఫ్లవర్ వాస్లో ఫ్లవర్ ఇస్తాడని కూడా ప్రామిస్ చేసి చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి థ్యాంక్ యూ చెప్పేసి దాని తర్వాత ఇచిగో కూడా వెల్కమ్ చెప్పాడు. నువ్వు పీస్గా ఉంటావని నేను కోరుకుంటున్నానని ఇచిగో చెప్పాడు. దాని తర్వాత తను వాళ్ళ ఫ్యామిలీకి ఒక మెడికల్ క్లినిక్ ఉందని కూడా చెప్పాడు. తను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తున్నాడు. అయితే మెడికల్ క్లినిక్ ఉంది గైస్ వాళ్ళకి. తనకి గోస్ట్ని చూసేది మాట్లాడే పవర్ ఉందని చెప్పాడు. అప్పుడే వాళ్ళ డాడీ అతన్ని కొడతాడు లేట్ వచ్చినందుకు. అప్పుడు ఇచిగో కూడా వాళ్ళ డాడీతో ఫైట్ చేస్తాడు. కింద పడిపోయాడు. అయితే వాళ్ళ డాడీ మీద చాలా కోపపడుతుంటాడు ఇచిగో. నీ కొడుకుని ఇలానే చూస్తావా అని తనని అంటాడు. నేను కూడా ఒక గోస్ట్ని హెల్ప్ చేయడానికి వెళ్ళాను, నేనేమి కాల్చుకొని లేట్ కాలేదు అని కోపపడుతూ చెప్తాడు. ఏమైనా హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేస్తే ఇలా ఉంటుందని వాళ్ళ డాడీ చెప్పాడు. అండ్ వాళ్ళ చెల్లి అయితే వాళ్ళ మమ్మీకి ఏం చెప్పిందంటే, నువ్వు దాని గురించి పట్టించుకోకు మమ్మీ, వాళ్ళిద్దరే రోజు కొట్టుకునేదే అని అన్నది. అయితే ఇంకొంచెం పెట్టమన్నది. వాళ్ళ మమ్మీ ఏమో బాగా దిగులు పడుతుంటుంది వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారని. అయితే కొట్టుకుంటున్నారని దిగులు పడినా వాళ్ళ చెల్లి మాత్రం అన్నం పెట్టమని అడిగింది. కాకపోతే వాళ్ళ డాడీని ఇచిగో కొట్టేశాడు. ఇచిగో కొట్టేసి ఏమని చెప్తాడంటే, ప్రతిరోజు 7కి ఇంటికి వస్తాను, ఏమనుకోకు డాడీ అని చెప్తాడు. వాళ్ళ చెల్లి ఏం చెప్తుందంటే, నీకు మళ్ళీ ఇంకో న్యూ సోల్ దొరికిందా అని. మళ్ళీ ఇంకో సోల్ కూడా తన వెనకాల వస్తుంది. అయితే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎప్పుడు మళ్ళీ ఇంకో సోల్ నీ వెనకాల వచ్చింది. అయితే అలా అడిగిన తర్వాత ఇచిగో చెప్తాడు, మమ్మీ నేను ఎంత ట్రై చేసినా కానీ అవి నా వెనకాల నుంచి పోతలేవు. అట్లా చెప్తే వాళ్ళ చెల్లి వెనకాల చూస్తుంది. మరియు ఏం చెప్తుందంటే, నేను గోస్ట్ స్టఫ్స్ని బిలీవ్ చేయను వాళ్ళ మమ్మీ అంటుంది, యూ కెన్ సీ దెమ్ టు క్యారెన్. డాడీ ఒక్కడే మన ఇంట్లో చూడలేడు అవిటిని, మనం కూడా చూడగలుగుతామని. అప్పుడు వాళ్ళ మమ్మీ అమాయకంగా చూస్తుంటాను. తను పోయి బెడ్లో వండుకుంటాడని చెప్తుంటే, అప్పుడే వాళ్ళ డాడీ కొట్టడానికి వస్తుంటే తను కొట్టడానికి తను కూడా ముందుకు వచ్చాడు. అయితే కొట్టడానికి వచ్చినప్పుడు
తను ఈసారి తను వాళ్ళ డాడీకి పంచిచ్చాడు, దూరంగా పడేశాడు కూడా. అండ్ దాని తర్వాత తను పండుకోవడానికి అని వెళ్ళాడు. అయితే వాళ్ళ చెల్లి ఇంకా వాళ్ళ మమ్మీ బాగా కోపంతో చూస్తున్నారు. వాళ్ళ డాడీ ఏమో కోపపడుతున్నాడు వాళ్ళ చెల్లి చెప్పిన దానికి. అయితే దాని తర్వాత ఇచిగో పండుకున్న సమయంలో ఎవరో మనకి స్టార్టింగ్లో కనిపించిన అమ్మాయి తన ఇంట్లో ఎంటర్ అవుతుంది. ఇప్పుడే కాదు గాయస్, కాకపోతే వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ మమ్మీ పోస్టర్ దగ్గర వెళ్ళి, మమ్మీ నేను ఈ కాలం పిల్లలు ఎలా అయిపోయారు, కూతుర్లు కూడా ఊకోవడం లేదు అంటే వాళ్ళ చెల్లి మాత్రం నువ్వు 40 వచ్చేసావు నాయన, కాకపోతే నువ్వు మాట్లాడే మాత్రం ఇమ్మెచ్యూర్ థింగ్స్ ఉంటాయి. ఇంకోటి ఆ పోస్టర్ గురించి నువ్వు ఎక్కువ మాట్లాడకు డాడీ అని వాళ్ళ చెల్లి వాళ్ళ డాడీని తిడుతుంటుంది. అదే పోస్టర్ దగ్గరికి ఇంకోసారి వెళ్తాడు. మళ్ళీ ఇంకోసారి బాధ పెడితే వాళ్ళ చెల్లి మాత్రం మళ్ళీ ఇంకోసారి చాలా కోపంతో తను వాళ్ళ డాడీని తిడుతుంది. మళ్ళా టీవీలో ఏమవుతుందంటే చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ మళ్ళీ ఇంకోసారి వచ్చింది 7:30 AM అప్పుడు మొత్తం బ్రిడ్జిలు కూలిపోయాయి ఆ ట్రైన్ స్టేషన్ దగ్గర. అవి చూస్తుండగా ఇచిగో డోర్ తీసి ఇంట్లోకి వస్తాడు. అయితే డాడీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. వాళ్ళ మమ్మీ మీటింగ్ ఉందని చెప్పింది. అప్పుడు తను బ్రెడ్ తీసుకొని తింటుండగా టీవీ చూసినప్పుడు తనకు కూడా ఇవంతా తెలిసింది. అప్పుడు తను కూడా చేతులతో బ్రెడ్ పట్టుకోకుండా షాక్ అయ్యి చూస్తున్నాడు. తను కూడా అటు సైడ్ నుంచి వెళ్ళాడు. అక్కడ థ్రెడ్స్ కట్టి ఉన్నాయి. అతను వెళ్తుండగా తను ఆ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాడు. ఆ ఫ్లవర్స్ సోల్ కోసం వెతుకుతుండగా అప్పుడే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లోజన్ వస్తుంది. ఎక్స్ప్లోజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ సోల్ వస్తుంది. ఆ అమ్మాయి సోల్ వచ్చినప్పుడు తను ఆ అమ్మాయి సోల్ని కాపాడదాం అనుకున్నాడు. ఒక మాన్స్టర్ వచ్చి దాన్ని తిందాం అనుకుంటుంది, తనని అటాక్ చేద్దాం అనుకుంటుంది. కాకపోతే ఇచిగో దాన్ని చూసి షాక్ అయిపోయాడు. అప్పుడే మన రూకియా అనే అమ్మాయిది ఎంట్రీ అవ్వబోతుందని. అప్పుడు సోల్ అతని దగ్గర వస్తున్నది. అప్పుడు ఇచిగో ఉరుకుతుండగా మన రూకియా అమ్మాయి వచ్చి ఆ సోల్ని అటాక్ చేయడానికి వచ్చింది. సోల్ని అటాక్ చేస్తుండగా ఇచిగో తనని పక్కకు తీసుకున్నాడు. కాకపోతే సోల్ కొంచెం స్ట్రాంగ్ ఉండేది. కాకపోతే అయినా రూకియా చాలా ఈజీగా అటాక్ చేసి ఆ సోల్ని చంపేసింది. అయితే ఇచిగో నువ్వు ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. అయితే ఇచిగో ఆలోచిస్తుంటాడు, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఈ సోల్ని కాపాడడానికి వచ్చింది అని వదిలేశాడు. దాని తర్వాత తను ఇంటికి పోయి పండుకున్న సమయంలో తన ఇంట్లోకి మళ్ళీ ఏమైందంటే ఆ రూకియా అనే అమ్మాయి ఎంటర్ అయింది. అయితే ఇచిగో అడుగుతుంటాడు, అసలు నువ్వెవరు ఇలా ఇంట్లోకి వచ్చేసావు అని తనని కిక్ చేసేస్తాడు. తను చాకు పట్టుకునేటప్పుడు భయపడ్డాడు. కాకపోతే దాని తర్వాత
అయితే ఇచ్చిగో చాలా డేంజర్గా కిక్ చేసేస్తాడు ఆమెని. అయితే దాని తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి మొత్తం రూమ్ వెతుకుతుంది. కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఇచ్చిగో ఆమెని కిక్ చేస్తాడు. అప్పుడు ఈసారి అయితే ఆ అమ్మాయి షేక్ అయిపోతుంది. అసలు ఎలా అని తను అడుగుతుంది, మీరే ఎలా నువ్వు ఎలా నన్ను నువ్వు చూడగలుగుతున్నావా నన్ను? చాలా హ్యూమన్స్ అసలు నన్ను చూడలేకపోతారు, కిక్ చేయలేకపోతారు, నువ్వు ఇది ఎలా చేసావు అంటే ఇచ్చిగో నువ్వు ఏం చెప్తున్నావు ఇది అని అంటాడు. నేను నిన్ను చూడగలుగుతానని కూడా చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా నాకు కనిపించిన వాడివే కదా అని అన్నాడు. అప్పుడు ఇచ్చిగో నువ్వు బాగానే గుర్తుపట్టావు అని అన్నాడు. నన్ను చాలామంది అసలు చూడలేరు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇచ్చిగో అంటాడు. అప్పుడు మళ్ళీ అటాక్ చేసేటప్పుడు రూకియా డిఫెండ్ చేస్తుంది. ఆగు నేను చెప్తాను, నేను ఒక సోల్ రీపర్ రూకియా చెప్తుంది. అప్పుడే తను బయటికి వెళ్తుంది. అయితే ఒక మాన్స్టర్ ఆ సోల్ని వెనకబడుతుంది. నువ్వు ఒక సోల్ రీపర్ అది నేను ఇప్పుడు అర్థమయ్యింది, నువ్వు సోల్ సొసైటీ నుంచి వచ్చావు కదా అని అంటాడు. నువ్వు ఈవిల్ డీమన్స్ని చంపడానికే వచ్చావు కదా అని అంటాడు. అయితే మాన్స్టర్ వాజ్ ఎ డీమన్, దాన్ని చంపడానికి వచ్చావు కదా అంటాడు. నేను నమ్మగలుగుతాను ఇవన్నీ అన్న తర్వాత, నేను నిన్ను ఎలా నమ్మగలుగుతాను, నువ్వు అనుకుంటున్నావు అని నా అంత ఎర్రిద్దద్దమని అనుకోడు. నువ్వు ఒక హ్యూమన్ కాదు, నేను అది అడ్మిట్ చేస్తాను, కాకపోతే నువ్వు సోల్ రీపర్ అని నేనైతే అంత ఈజీగా నమ్మలేను. అప్పుడు ఒక ఫామ్ యూజ్ చేస్తుంది, దాంతో ఇచ్చిగో కింద పడిపోతాడు. అప్పుడు తను అంటుంది, నువ్వు మూవ్ చేయలేకపోతున్నావు కదా, ఈ మూవ్ అలాగానే చేస్తుంది, ఈ మూవ్ పేరు కిడో. ఒక మంచి సోల్ రీపరే ఇలా యూజ్ చేయగలుగుతాడు. నేను నీకంటే 10 times ఎక్కువ బతికిన ఆమెని నువ్వు నన్ను బ్రాట్ అన్నాడు. నిన్ను చంపేశానని రూకీ అన్నాడు. నిన్ను చంపుతలేను, అది నువ్వు గుర్తుపెట్టుకో ఇచ్చిగో అని అంటుంది. అయితే ఏమిటి అని ఇచ్చిగో అన్నాడు. అయితే రూకియా తన మీద అటాక్ చేయడానికి వస్తుంటే ఇచ్చిగో అడ్డంగా ఒక సోల్ వస్తుంది. అయితే ఆ సోల్ ఏమంటుందంటే, నేను హెల్త్కి వెళ్ళాలనుకుంటలేను ప్లీజ్ అంటే, ఆ అమ్మాయి అంటుంది, నేను నిన్ను హెల్ప్కి పంపిస్తలేను, నేను నిన్ను సోల్ సొసైటీకి పంపిస్తున్నా, విచ్ ఈజ్ ఎ పీస్ఫుల్ ప్లేస్ అని చెప్తుంది. అయితే సోల్ చాలా సంతోషపడుతుంది. దాని తర్వాత అడుగుతాడు ఇచ్చిగో. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, ఇది మీ పాసింగ్ ఓవర్ అంటారు మీ దాంట్లో అని, అది మా జాబ్ అని చెప్తారు. నువ్వు అంత ఇన్పేషెంట్ మెంబర్కి నేను చెప్పలేను దాని గురించి. మంచి స్పిరిట్స్ అనేవి ఉంటాయి అండ్ మరియు చెడు స్పిరిట్స్ ఉంటాయి, హాలోస్ అని. అయితే మా సోల్ రీపర్స్ పని ఏంటంటే గుడ్ గోస్ట్ని మంచిగా తీసుకోవడం అండ్ బ్యాడ్ సోల్స్ని ప్యూరిఫై చేయడం. నీ డ్రాయింగ్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి అని ఇచ్చిగో చెప్తాడు. అప్పుడు తన మూతి మీదనే ఒక డ్రాయింగ్ వేసేస్తుంది రూకియా. అయితే నేను నా ఎక్స్ప్లెనేషన్ని కంటిన్యూ చేస్తాను. బ్యారన్, మాకు 2 జాబులు ఉన్నాయి. ఒకటి మంచి సోల్ సొసైటీకి తీసుకోవడం,
చెడు సోల్స్ని ప్యూరిఫై చేయడం. అవి పేరు హాలోస్. అప్పుడు ఆ అమ్మాయి వెనకాల ఒక హాలో వెంటబడుతుంది. అయితే ఆ అమ్మాయి ఉరుకుతుంటుంది. అయితే ఆ అమ్మాయి కింద పడిపోతుంది. తర్వాత తను లేచి మళ్ళీ ఉరికేటప్పుడు ఆ సోల్ ఆల్మోస్ట్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసింది. అయితే సోల్ ఏమంటుందంటే, నేను ఇక్కడ ఒక సోల్ రిపర్ని స్మెల్ చేయగలుగుతున్నా. ఇచిగో అంటాడు, నాకు ఏదో ప్రిసెన్స్ వస్తుంది, నీకు ఏమీ ఇలాంటి ప్రిసెన్స్ వస్తలేదా రూకియా అని అన్నప్పుడు నాకు కూడా వినబడుతుంది. అయితే బయటికి వెళ్ళాలి జల్దీ జల్దీ అనే లోపటే ఏమో నాకు కూడా వినబడుతుంది. నాకు కూడా ఏదో స్ట్రాంగ్ ఫోర్స్ నా సెన్సెస్ని చేస్తున్నది. ఇచిగో అంటాడు, నీకు ఆ టెరిబుల్ క్రైస్ వినబడతలేవా అంటే, ఏంది టెరిబుల్ క్రైసా? నిజంగా నాకు వినబడతలేదు, అది ఒక హాలో క్రై. అయితే బయటికి వెళ్ళేటప్పుడే ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీకి దారుణంగా అటాక్ చేస్తుంది సోల్. అండ్ వాళ్ళ మమ్మీ ఇచిగో దగ్గరకు వచ్చి వాళ్ళ చెల్లెని సేవ్ చేయమని చెప్తుంది. అలాగనే కింద పడిపోతుంది. దాన్ని చూసి ఇచిగో చాలా బాధపడతాడు. ఇచిగో రూకియాతోనే వెళ్ళేటప్పుడు రూకియా అక్కడ ఏం చూస్తుందంటే, ఒక పెద్ద సోల్ని చూస్తుంది. ఇచిగో కూడా అక్కడికి వచ్చేసినప్పుడు ఏమైందంటే, అది ఇప్పుకోవాలని చూశాడు. అప్పుడు రూకియా అంటుంది, నువ్వు అది ఇప్పడం చాలా కష్టం, అది హ్యూమన్స్కి ఇప్పడం చాలా కష్టం. కాకపోతే ఇచిగో చాలా అంటే చాలా ట్రై చేస్తుంటాడు. అప్పుడు ఆ ప్రయత్నంలో ఏమవుతుందంటే, తను చాలా ఫోర్స్ పెడతారు, చాలా ఫోర్స్ పెడతారు. దాంతో అది ఇరిగిపోతుంది. దాంతో రూకియా చూసి షాక్ అయిపోతుంది. దాని తర్వాత తను ఆ సోల్ దగ్గరికి వెళ్తాడు. దాని మీద విసిరేసినప్పుడు అది పక్కకి పడేసింది. అండ్ వాళ్ళ చెల్లెని పట్టుకుంది. అయితే వాళ్ళ చెల్లె ఇచిగో పారిపో అని చెప్తుంది. కాకపోతే తను కింద పడిపోతాడు. అప్పుడు కింద పడిపోయినప్పుడు రూకియా వచ్చి తనని అటాక్ చేద్దామని అనుకుంది. ఈ సోల్ ఏమో ఇచిగోని తీసుకుపోదామని వచ్చింది. కాకపోతే రూకియా అటాక్ చేయగలిగింది, కాకపోతే జస్ట్ చేతినే కట్ చేయగలిగింది. అయితే వాళ్ళ చెల్లెని అయితే పట్టుకున్నాడు ఇచిగో. అప్పుడు ఏమైందంటే, రూకియా తనతో ఫైట్ చేద్దామా అని ప్లాన్ చేసుకుంది. అది ఫాలో చేసింది, ఈ గర్ల్ని ఫాలో చేస్తుంది. అంటే ఈ గర్ల్ని ఫాలో చేసిందా అని ఇచిగో అన్నాడు. ఏదో రీజన్ వల్ల కానీ దాన్ని వెంట పడ్డాడు. అంటే ఇప్పుడిప్పుడే పడ్డాడు ఇప్పటి వరకు. అందుకనే నాకు దాని గురించి సెన్స్ రాలేదు. అండ్ అందుకనే నిన్ను ఏ హాలో ఇంకా అటాక్ చేయలేదు. అప్పుడే రూకియా ఆ కర్స్ని అటాక్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఇచిగో గుర్తుకొస్తుంది ఆ అమ్మాయి గురించి. అయితే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ గోస్ట్ ఆఫ్ ద యంగ్ గర్ల్ అటాక్ చేసింది సోల్ అని అంటాడు. ఆ గర్ల్ వల్లనే నీకు ఆ సోల్ పవర్ వచ్చింది, ఆ సోల్ పవర్ వల్లనే నేను ఇంకా ఏ హాలో అటాక్ చేయలేకపోతుంది, నీ తర్వాతనే వాళ్ళు అని చెప్తుంది. రూకియా అటాక్ చేద్దామని ప్లాన్ చేసి తనని ట్రాప్ చేసి అటాక్ చేసింది. అయితే అటాక్ చేసినా కానీ అంత ఫరక్ పడలేదు. మళ్ళీ వాళ్ళ చెల్లిని చేతిలో పట్టుకుంది.
అయితే దాని తర్వాత వాళ్ళ మమ్మీని చూసి ఇచిగో కోపం వచ్చింది, వాళ్ళ మమ్మీ గురించి గుర్తు తెచ్చుకొని. అప్పుడు రూక్యా తనని ఆ సోల్ని అటాక్ చేసే టైంలోనే ఆ సోల్ రూక్యాని హర్ట్ చేస్తుంది. అయితే రూక్యాని హర్ట్ చేసిన తర్వాత రూక్యా ఏమంటుందంటే, నేను నా పవర్ని నీ లోపల ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను. అంత ట్రై చేసినా కానీ మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తుంది, అయినా కానీ సఫలం కాలేదు. అయితే కింద పడి ఇక ఏం చెప్తుందంటే, నీవు అతన్ని చేయలేవని ఇచిగో చెప్తాడు. అయితే తను ఏమంటుందంటే, ఇక నా దగ్గర ఏం ఆప్షన్ లేదు, జస్ట్ నా దగ్గర ఒక్క ఆప్షన్ ఉంది, అదే నా సోల్ పవర్ని నీకు ఇవ్వడం. అలా చెప్పిన తర్వాత సోల్ అటాక్ చేయడానికి మెల్లమెల్లగా తన దగ్గరికి వస్తుంది. అప్పుడు ఏమైందంటే తను ఒక స్తంభం దగ్గర నార్మల్లీ పడుకున్నట్టుంది. అండ్ షార్ట్ని లాగిన తర్వాత మనకి వన్ ఆఫ్ ద హీరోయిక్ ట్విస్ట్ వస్తుంది ఈ యానిమేలో. అది ఇప్పుడు చెప్తాను. తను ఆ స్వాడ్ని ఇచ్చినప్పుడు ఇచిగో దాన్ని లాగుతాడు అండ్ పాకుతో వస్తుంది, నా పవర్స్ని నీకు ఇచ్చేస్తున్నానని రూక్యా చెప్పేస్తుంది. అయితే అప్పుడు జల్దీ ఇచిగో ఆ స్వాడ్ ఏదైతుందో దాన్ని గట్టిగా పట్టేసుకొని లాగేస్తాడు, చాలా గట్టిగా లాగేస్తాడు. అండ్ మెల్లమెల్లగా తను ఒక రీపర్ అవుతున్నాడు. అయితే అప్పుడే మనకి ఇప్పుడు వస్తుంది ఆ ట్విస్ట్. మన ఇచిగో ఒక సోల్ రీపర్ అవుతాడు. అండ్ ఇదిగో ఎలా ఉన్నాడు మన ఇచిగో. అండ్ తను ఒక పెద్ద జాన్పాకుతో పవర్తో ఉన్నాడు. అయితే తను అంటుంది, నా మొత్తం పవర్ని తీసుకున్నాడు, నేను హాఫ్ పవరే ఇద్దామనుకున్నాను అని. తన డ్రెస్ కూడా పోయింది. అయితే అప్పుడే ఇచిగో దాని మీద అటాక్ చేద్దాం అనుకుంది. ఇంత పవర్ చూడలేదు నేను ఏ హ్యూమన్లో, స్పిరిట్ ఎనర్జీ ఇంత దారుణంగా చూడలేదు, సోల్ రీపర్ని కన్ఫ్యూజ్ చేసే అంత అని అంటుంది. అయితే ఇచిగో ఆ సోల్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ అప్పుడే అటాక్ చేస్తుండగా ఆ సోల్ కూడా మంచి టక్కర్ ఇస్తుంది. కాకపోతే బట్ స్టిల్ ఇచిగో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఇచిగో ఫైట్ చేస్తుండగా ఫైనలీ ఏమైందంటే, ఇచిగో ఫైట్ చేస్తుండగా ఫైనలీ దాన్ని చంపేశాడు. అండ్ ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఇచిగో గురించి చెప్తారు. అండ్ ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ అనేది